హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిరాయి మూవీ ఎలాంటి హిట్ అయిందో మనందరికీ తెలుసు. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఆ సినిమాలో యంగ్ హీరో తేజ సజ్జా, క్రేజీ హీరోయిన్ రితికా నాయర్ లీడ్ రోల్స్లో నటించారు. ఇక కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్గా నిర్మించారు. సెప్టెంబర్ 12వ తేదీన విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. మరికొద్ది రోజుల్లో సెకండ్ వీక్ను కంప్లీట్ చేసుకునేందుకు కూడా సిద్ధమవుతుండగా ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు కూడా స్టార్ట్ అవ్వడంతో థియేటర్స్ అన్నీ కూడా కళకళలాడుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కూడా వస్తున్నాయి. కానీ ఇప్పుడు మిరాయి మూవీ టీం తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాదు అందరి ప్రశంసలు కూడా అందుకుంటోంది. సెప్టెంబర్ 25వ తేదీన అంటే గురువారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్లో నటించిన ఓజీ మూవీ విడుదల కానున్న విషయం మనందరికీ తెలుసు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తవగా అందరూ ఈ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇంకా అదే సమయంలో ఇప్పుడు మిరాయి మేకర్స్ ఓజీ మూవీ పెద్ద ఎత్తున రిలీజ్ అయ్యేందుకు చొరవ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మిరాయి షోలు అన్నింటినీ నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. మళ్లీ శుక్రవారమే మిరాయి మూవీని ప్రదర్శించనున్నారు. దీంతో ఇప్పుడు ఆ నిర్ణయం అందరిలో కొత్త ఆలోచనను రేకెత్తించిందనే చెప్పాలి. పవన్ కళ్యాణ్తో టీజీ విశ్వప్రసాద్ తన బంధాన్ని ఎంత విలువైనదిగా భావిస్తున్నారో స్పష్టంగా చూపిస్తోంది. అయితే నిర్మాత తీసుకున్న నిర్ణయాన్ని హీరో తేజ సజ్జా కూడా అంగీకరించడం కూడా గ్రేటే. మొత్తానికి రేపంతా మిరాయి మూవీ ఉన్న థియేటర్స్లో కూడా ఓజీ మూవీనే సందడి చేయనుంది.